ఒక మగాడికి పెళ్ళైందని, భార్యతో సుఖంగా సంతోషంగా ఉన్నాడని తెలిసి కూడా ఆ మగాడి జీవితంలోకి అడుగుపెట్టే ఆ మూడో మనిషిదే ముమ్మాటికి తప్పు. నేనెళ్ళేది నీకోసమో నా కోసమో కాదు, అత్త కోసం, ఆమెకిచ్చిన మాట కోసం. అసలు ఆడదానివేనా నువ్వు? మనిషిలా మాట్లాడడం నేర్చుకో ముందు. ఎంత మాట అన్నావే నన్ను! హాయ్ సార్, హౌ ఆర్ యూ? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇవాళే మా సినిమా స్టార్ట్ అయింది, అందుకని మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. నా బ్లెస్సింగ్స్ ఏముందిలే కానండి, ఇది ఫస్ట్ సినిమానా? ఒక విషయం ఏంటంటే నిజంగానే అనుకోకుండా టాలీ అయింది ఏంటంటే ఈరోజు నా బర్త్డే. నువ్వు కూడా సినిమాల్లోకి వెళ్తే నీ కూడా ఫస్ట్ బర్త్డే ఇది యాక్చువల్లీ. సో నువ్వు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే కావాలి, హీరోలు కావాలి. అట్ ది సేమ్ టైం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఒక 5 సినిమాలు చేయడానికి మేము కింద పైన పడి ఈ స్థాయికి ఇలా వెళ్తున్నాం. మీ నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారో మీకు తెలుసు, ఏ స్థాయిలో ఉన్నాడో మీకు తెలుసు. మనం ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఆయన పేరు జరగొట్టకూడదు. కాబట్టి ఆయన డైరెక్షన్లో చేయటం ఇష్టం లేక నువ్వు చేస్తున్నావు అని చెప్పి నాకు ఇంతకుముందు తెలిసింది. బయట చేస్తున్నారని చెప్పి తెలిసింది హీరోగా. సో అది ఇబ్బంది లేదు, అది మంచిదే, మంచి ఆలోచనే. ఎందుకంటే చిన్న షై ఇది ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటికి రావాలనుకోవడంలో తప్పలేదు. కానీ నువ్వు బయట చేయి, లేదంటే ఇంకో చోట చెయ్యి, ఎక్కడ చేసినా సరే ఆయన పేరు మాత్రం నిలబెట్టాలి. ఎస్ సార్. దానికోసం ఏం చేస్తావో చేయండి, ఎంత కష్టపడతారో పడండి. బ్లడ్ బాయిల్డ్ అయినా పర్లా, ఎందుకంటే ఊరికే రాదు ఏది. మనం కూర్చొని ఊరికే ఇలా అంటే ఏది రాదు, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కానీ ఆ కష్టాన్ని ఇష్టపడాలి, అది కష్టం అనుకోవద్దు ఎట్టి పరిస్థితిలోనూ. సో కాబట్టి ఆల్ ద బెస్ట్. తప్పకుండా సక్సెస్ కొట్టి మళ్ళీ కనిపించండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈరోజు నేను యాక్చువల్లీ మీ ఓపెన్కి నేను రాలేకపోతున్నాను, రాలేను కూడా. ఎందుకంటే చిన్న నాకు ఐడియా లేదు, ఈ అదర్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి, వీళ్ళంతా వస్తూ ఉన్నారు, తెలిసిన వాళ్ళంతా వస్తూ ఉన్నారు విష్ చేయడానికి. లెజెండ్ హిట్ అయి ఉంది కాబట్టి సో బాలయ్య బాబు ఫ్యాన్స్ వాళ్ళు అందరూ రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు మీకు అటెండ్ కావలేకపోవచ్చు. ఓకే రిషి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎనీవే కరెక్ట్ టైంకి వచ్చావు. బర్త్డే అంతా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, వీళ్ళు కూడా కొన్ని కేక్స్ తీసుకొచ్చారు. అనుకోకుండా ఈరోజు నువ్వు సినిమాకి నీకు లైఫ్. సో నువ్వు ఈరోజు నీది బర్త్డేనే కింద లెక్క. మీ డైరెక్టర్ కూడా నాకు కేక్స్ తీసుకొచ్చి కేక్స్ పంపించారు. కాబట్టి రా సరదా ఇద్దరం చేద్దాం. ఓకే సార్. కొంచెం నాకు కింద చిన్న ఇది ఉంది, ఇది ముక్క పెట్టండి చాలు. ఓకే, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ బాస్. నాకు పెద్ద అవసరం లేదు కానీ నువ్వు కాస్త పెద్దది, ఎందుకంటే ఈరోజు నీ లైఫ్ కాబట్టి. ఓకే, నేను బర్త్డే మళ్ళీ చేసుకోగలను. లైఫ్లో ఏదైనా చిన్న ఇబ్బంది జరిగితే మళ్ళీ మీరు తిరిగి కోరుకోలేరు. కాబట్టి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమాలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. బాయ్. బాయ్ సార్.
ఫస్ట్ షాట్కి సింగిల్ డైలాగ్ చాలు. ఓకే సార్, ఓకే. బాగుంటుంది. I wish you all the best, my son. థ్యాంక్ యూ. హాయ్ సార్, వెల్కమ్ సార్. All the best. Best of luck. థ్యాంక్ యూ సార్. హాయ్ రిషి. హే హాయ్ ఆంటీ. ఏయ్ కమోన్ యార్, ఆంటీ ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. నీలాంటి యంగ్ గైస్ అలా పిలిస్తే నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతాను బాస్. ఫ్రెండ్లీగా ఛాయ అని పిలు, నేను ఏమీ అనుకోను. ఫీల్ ఫ్రీ. ఆర్ యు ష్యూర్? షూర్ డియర్. ఓకే ఛాయా. దట్స్ గుడ్. మొన్న దుమ్ము రేపేశావు ఋషి. పార్టీలోని డాన్స్ తో సినిమా పీపుల్ మొత్తం అదిరిపోయారు. యునో, చాలా మంది యంగ్ హీరోస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించావు. చాలా మంది యంగ్ హీరోయిన్స్ గుండెల్లో గుబ్బులు పుట్టించావు. థ్యాంక్ యూ ఛాయా. చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్ని చూసావు కాబట్టి నీకు ఈ అట్మాస్ఫియర్ కొత్త కాకపోవచ్చు. కానీ ఇక నుంచి నువ్వు ఈ ఇండస్ట్రీలో ఒక పార్ట్ కాబోతున్నావు. సో బీ కేర్ఫుల్. పర్ఫార్మెన్స్, డాన్స్, ఫైట్స్, టాలెంట్, ఈజ్ వీటన్నిటితో పాటు యాటిట్యూడ్ చాలా ముఖ్యం. థ్యాంక్స్. అందరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం. ఇండస్ట్రీ చాలా చిన్నది. చిన్న మాట కూడా క్షణాల్లో అందరికీ చేరిపోతుంది. సో బిహేవ్ విత్ మేనర్స్. నిన్ను చూస్తే మరీ ముక్కుసూటిగా పోతున్నావు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటంలో తప్పులేదు, కానీ అది ఎదుటి వాళ్ళని హర్ట్ చేయనంత వరకే. సోదనుకోకో. నేనివన్నీ సినిమా జర్నలిస్ట్గా చెప్పడం లేదు, మీ మమ్మీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నేను నా వర్క్, నా స్క్రిప్ట్, నా డైరెక్టర్ అంతవరకే చూసుకుంటాను. అంతకు మించి మిగతా విషయాల్లో జోక్యం చేసుకోను. ఎవరైనా ఇన్వాల్వ్ అయినా కేర్ చేయను. గుడ్, కీప్ ఇట్ అప్. ఎక్స్క్యూజ్ మీ. హలో మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్. రండి మాస్టర్. ఓ, వీళ్ళలో చాలా షేడ్స్ ఉన్నాయే.
హాయ్ రిషి. Hi, sir. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హాయ్ సార్ హలో అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్ సార్. నమస్తే సార్, వెల్కమ్. బెస్ట్ ఆఫ్ లక్ హీరో గారు. థ్యాంక్ యూ సార్. దట్స్ ఓకే. ఎక్కడ మీ హీరోయిన్? బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. బాగుందయ్యా. ఆ అమ్మాయిగా మీ హీరోయిన్? యాక్చువల్లీ లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి మీ హీరోయిన్కి బొకే ఇచ్చి విష్ చేసి వస్తాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది రిషి. మీది హిట్ పేర్ అవుతుంది. గుడ్ లక్. కీప్ ఇట్ అప్. ఈ బంగారం నా ఫస్ట్ అసిస్టెంట్, హీరోయిన్ కాదు. అవునా? డాన్స్ మాస్టర్ అసిస్టెంటే మంచి హీరోయిన్ లా ఉంది. మా పిక్చర్ హీరోయిన్ ఈ అమ్మాయి సార్, సంజన. ఓ హలో సార్. హలో అండి. మీ అసలు హీరోయిన్ కూడా బాగుంది రిషి. ఏమా ఇదే ఫస్ట్ మూవీయా మీకు? ఓహో ఆదిత్య గారు. హలో విరించి గారు. వెల్కమ్. సారీ, పూజలో ఉన్నాను. మా అబ్బాయిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. భలేవారే. మీలాంటి వాళ్ళు పిలిచాక మా లాంటి వాళ్ళు రాకపోతే ఇండస్ట్రీలో అంతా ఇలాంటి వాళ్ళే అనుకుంటారు కదా మీరు. మీరు అలాంటి వాళ్ళు కాదు కదండి, అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిచాను. Thanks. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. రండి ప్లీజ్. షూర్.
ఎవరే నువ్వు? ఇక్కడెందుకున్నావు? నేనెవర్ను, ఇక్కడెందుకున్నానో ఇందాక మా సేతురాం మాస్టర్ చెప్పారు. వినలేదా? అర్థం కాలేదా? డైజెస్ట్ అవ్వట్లేదా? నేనెవరో తెలుసా? ఇందాకే తెలిసింది. ఇదే మీ మొదటి సినిమా అంట కదా. నేనిప్పటికే చాలా చేశానులేండి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. నన్ను 10 మందిలో నిలబెట్టి పరువు తీసావు కదూ, నీ అంత చూస్తాను. ఓహో, 10 మంది సరిపోలేదా? ఈసారి తప్పు చేసి దొరికినప్పుడు కొంచెం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేదాకా ఆగి అప్పుడు పరువు తీస్తానులేండి. హౌ డేర్ యూ? నేను తలుచుకుంటే రేపు ఈ పార్టీకి నడి రోడ్డు మీద ఉంటావు. నేను ఆల్రెడీ తలుచుకొని మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాను. అందుకే మీరు షూటింగ్కి ఇంత లేటుగా వచ్చారు. ముందొచ్చేసరికి అందరూ నేనే హీరోయిన్ అనుకున్నారు. ఎంత ముందొస్తే మాత్రం గాడిద గుర్రం అవుతుందా? చూడండి, ఇక్కడ మీరు హీరోయిన్, నేను కొరియోగ్రాఫర్. మన రిలేషన్ అంతవరకే. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇక బయట అంటారా, మీరు తప్పు చేశారు, నేను రైట్ చేశాను, అదంతవరకే. వదిలేస్తే ప్రశాంతంగా వర్క్ చేసుకుంటాం. రేపటి నుంచి మీతో డాన్స్ ప్రాక్టీస్ చేయించాల్సింది నేనే. అసలు నీకు ఉద్యోగం ఎలా ఉంటుందో నేను చూస్తాను. చూడండి, ఎలా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా మీ చెప్పు చేతుల్లోనే నడుస్తున్నట్టు అనవసరంగా ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ పిక్చర్ కదా, ఆల్ ది బెస్ట్. వస్తాను. హలో హీరో, ఇది నీ ఫంక్షన్ అయినా నేను వచ్చానా? అంటే నన్ను రమ్మనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్లకు నీతో ఉన్న అవసరం ఏంటో, నీకు వాళ్లతో ఉన్న పరిచయం ఏంటో నాకు అనవసరం. నాకేది మంచిదో అదే కావాలనుకుంటాను. నాకేది మంచిది కాదో దాన్ని గేట్ అవతల నిలబెడతాను. ఆ గేటు మూస్తే నీకే నష్టం అని తెలిసిన రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు అన్నట్టు ఆ రోజు గనకే వస్తే ఆ రోజు కూడా నువ్వు గేటు బయటే ఉంటావు. నువ్వు వద్దన్నా రావద్దన్నా నీకు నచ్చని వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండడానికి వీల్లేదన్నా. నేను రాగలిగానంటే అర్థం చేసుకో, ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ వెనకాలైనా నేనే ఉంటాను. ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్లాలనుకునే నాకు ఎవరి వెనకాలో ఉండే వాళ్లతో అవసరం లేదు. నా వెనక ముందు ఏ చెంచాగాళ్ళు ఉండాలని నేను కోరుకోను. చిన్నవాడివి, ఇండస్ట్రీకి కొత్తవాడివి. ఎవరో ఎవరితో ఏ లాభం ఉంటుందో, ఎవరితో పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకుంటే బాగుపడతావు. వద్దనుకుంటే బాధపడతావు. నేనేమీ బాధపడలేదు తనిష్క నా సినిమా నుంచి తప్పుకున్నప్పుడు. ఒక చిన్న పాపని మీరు కోనేట్లో పడేసి చంపాలని చూశారు.